రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఇటు ఎమ్మెల్యేలు కానీ అటు ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మన నిడదవోలు నియోజకవర్గంలో ఉన్నాం. మనతో నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు ఉన్నారు. సరే, ఏంటి రాబోయే ఎన్నికలకు ఎలా సిద్ధమవుతున్నారు? గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ పూర్తిగా ప్రజలకి అన్ని హామీలు నెరవేర్చామనుకుంటున్నారా? మేము గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, జగన్ గారు సంకల్ప యాత్రలో నవరత్నాలు అనే కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు వాగ్దానం చేయటం జరిగింది. నవరత్నాల్లో ప్రతి అంశం కూడా పూర్తి చేస్తూ అందులో ఆ రోజు మనం వాగ్దానం చేయని కూడా ఇంకా కూడా కొన్ని పథకాలు, కాపు నేస్తం లాంటిది, ఈబీసీ నేస్తం, ఇలాంటి అనేక పథకాలు కూడా అదనంగా కూడా మనం ప్రజలకు అందరికీ అందజేయటం జరిగింది. మరి ప్రతి సంక్షేమ పథకాలు 100% పూర్తి చేయటం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. ఈరోజు ఏదో తప్పుడు ప్రచారం తెలుగుదేశం వారు చేసినంత మాత్రాన అదేమీ చేసిన పనులు కనపడకుండా పోవు. ఈరోజు ఏ గ్రామంలోకి వెళ్ళండి, ఏ టౌన్లోకి వెళ్ళండి, అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. మరి తప్పకుండా మా దృష్టిలో, ఈరోజు ప్రజల దృష్టిలో చక్కగా జగన్ గారు అన్ని వాగ్దానాలు పూర్తి చేశారన్న నాయకుడు ఈరోజు ఆయన అనిపించుకుంటా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో శ్రీనివాస్ నాయుడు గెలుపుకి ఏ అంశాలు దోహదం చేస్తాయని అనుకుంటున్నారు? ఇప్పుడు మాట్లాడినట్టే అన్నీ కూడా వాగ్దానాలన్నీ పూర్తి చేయటం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజల్లో జగన్ గారి పైన, అదేవిధంగా మాకు ఎమ్మెల్యేల పైన పూర్తి నమ్మకం కలిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా మేము అభివృద్ధి చేయటం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు ఏ గ్రామంలోకి వెళ్ళినా స్కూళ్ళు బాగు చేయటం జరిగింది, హాస్పిటల్స్ కట్టడం జరిగింది, కొత్త సచివాలయం బిల్డింగులు కట్టడం జరిగింది, రైతు భరోసా కేంద్రాలు కట్టడం జరిగింది, వాటర్ పైప్ లైన్ వేయటం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున 80 కోట్ల రూపాయలతో మొత్తం నియోజకవర్గంలో వాటర్ పైప్ లైన్ వేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి రోడ్లు, డ్రైన్లు ఎక్కడైతే అవసరమో అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. 4.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ వల్ల డిస్టర్బెన్స్ వచ్చినా మిగతా టైం అంతా కూడా ఈరోజు కేవలం 2.5 సంవత్సరాల్లో ఇన్ని సాధించగలిగాం మనం. అదేవిధంగా ప్రజలు ఏ విధంగా అయితే ప్రజాసేవ జరుగుతుందో అవన్నీ కూడా అభినందిస్తూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో చక్కగా వారికి నచ్చాయి. మేము గడప గడపకి తిరిగినప్పుడు కూడా ప్రజలందరూ చెప్తా ఉన్నారు, వాలంటీర్స్ ఏ విధంగా అయితే సేవ చేస్తున్నారో చక్కటి వ్యవస్థ జగన్ గారు పెట్టారని చెప్పడం జరుగుతూ ఉంది. ఇవన్నిటితో పాటు నీతి నిజాయితీగా ఈ నియోజకవర్గంలో పరిపాలన జరుగుతూ ఉంది. మరి మీరు చూస్తూ ఉన్నారు, ఇన్ని పథకాలు మనం ప్రజలకు అందజేసాం. ఎక్కడా కూడా ఒక్క రూపాయి అవినీతి కానీ లంచం కూడా లేకుండా ఈరోజు అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఒక టీడీపీ, జనసేన కలిసి రాబోతున్నాయి రాబోయే ఎన్నికల్లో. మరి ఆ ఎఫెక్ట్, వాటి ప్రభావం నిడదవోలు నియోజకవర్గం మీద ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? ఎటువంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే ఈరోజు ప్రజలు కోరుకుంటా ఉన్నారు, వారు కుటుంబాలు బాగుండాలి, వారు ఉండే గ్రామాలు బాగుండాలి, వారు ఉండే పట్టణాలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని కోరుకుంటా ఉన్నారు. అదంతా కూడా ఈ 5 సంవత్సరాల్లో మనం చేయటం జరిగింది. ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు మేము చెప్తా ఉన్నాం, అమ్మ మేము ఎన్ని కార్యక్రమాలు చేసాం, ఇంత సంక్షేమ పథకాలు ఇచ్చాం, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, ఇన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇన్ని హాస్పిటల్ కట్టాం, ఇన్ని స్కూళ్ళు కట్టాం, ఇన్ని వ్యవస్థలు పెట్టాం, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. గతంలో ఏం చేశారో చెప్పమానండి. వాళ్ళకి 2014 నుంచి 19 వరకు వారిద్దరూ కూడా కలిసి పరిపాలన చేశారు, తెలుగుదేశం జనసేన. ఏం సాధించారో పోనీ చెప్పమానండి. వాళ్ళకి చెప్పడానికి ఏమీ లేవు. ఆ రోజు వైఎస్ఆర్ కాలనీలు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చినాయి, కొన్ని వాళ్ళు క్యాన్సిల్ చేసి, ఇల్లు కట్టుకోలేదన్న నేపథ్యంతో క్యాన్సిల్ చేసి వారు తెలుగుదేశం కార్యకర్తల నాయకులకి ఇచ్చుకుండే ఇటువంటి చిల్లర పనులు చేయటం తప్ప, ఈరోజు అటువంటి పనులు చేయటం తప్ప వారు వాస్తవంలో ఒక సెంటు భూమి ఇచ్చింది లేదు, ఒక రూపాయి అభివృద్ధి చేసింది లేదు, ఎటువంటి కార్యక్రమం చేసింది లేదు. తప్పకుండా ప్రజలు ఈరోజు ప్రతి కుటుంబం వారి ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉన్నారు, వారి పిల్లల చదువుల గురించి ఆలోచిస్తూ ఉన్నారు, వారి కుటుంబంకి ఆర్థిక సహాయం గురించి ఆలోచిస్తూ ఉన్నారు, గ్రామ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. జగన్ గారి పరిపాలన, అదేవిధంగా ఇక్కడ మేము చేసే ఏదైతే నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు అమలు చేయటం పద్ధతి చూసి ప్రతి ఒక్కరు కూడా మాకు పూర్తిగా మద్దతు ఇవ్వాలని ఉన్నట్టున్నారు. అదేవిధంగా అందరూ చూస్తున్నారు. ఎలక్షన్ రాగానే మేము తప్పకుండా రాష్ట్రంలో అందరం కూడా మంచి మెజార్టీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అందరం కూడా మేము గెలుస్తామని పూర్తి నమ్మకం ఉంది మాకు. శ్రీనివాస్ నాయుడు కుటుంబం సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంది. మీ నాన్నగారు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. మరి ఇటువంటి సమయంలో రాబోయే
తరానికి శ్రీనివాస్ నాయుడు మార్క్ నిడదవోలు నియోజకవర్గంలో ఇది శ్రీనివాస్ నాయుడు హయాంలో చేసిందని చెప్పుకోవటానికి ఏముంది, అట్లా డ్రీమ్ ఏమన్నా ఉందా మీకు? నిడదవోలు నియోజకవర్గంలో ఒక మార్క్ పెడదామని. తప్పకుండా ఈరోజు జగన్ గారు చేసే కార్యక్రమాలన్నింటిలో భాగస్వాములు అవటమే మేము పెద్ద మార్కు. అంతేకాకుండా ఈరోజు ఏ విధంగా అయితే అమలు చేస్తున్నామో, జగన్ గారు పెట్టిన కార్యక్రమాలు ప్రతి చోట అమలు చేస్తూ ఉన్నారు చక్కగా ఎమ్మెల్యే గారు అన్నది ఒక మార్కు. అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఈరోజు దాదాపు 200 కోట్ల రూపాయలతో రైల్వే బ్రిడ్జ్ కడతా ఉన్నాం ఇక్కడ మనం నిడదవోలు టౌన్లో. అవన్నీ కూడా జగన్ గారు మరి 200 కోట్ల రూపాయలు, దాదాపు 186 కోట్ల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి శాంక్షన్ చేయించి మాకు అందజేశారు. ఈరోజు నిడదవోలు టౌన్కి ఒక గిఫ్ట్గా ఆ వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చక్కగా వర్క్ నడుస్తూ ఉంది. టౌన్ అంతా కూడా పెద్ద ఎత్తున రోడ్లు అంతా డెవలప్మెంట్ చేసి పార్కులు టౌన్ అంతా కూడా డెవలప్ చేసాం. అలాగే అన్ని గ్రామాల్లో అన్ని బిల్డింగులు కూడా నా అదృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే నేనే శంకుస్థాపన చేశాను అన్ని బిల్డింగ్స్కి. అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా అన్ని బిల్డింగ్స్ కూడా మళ్ళీ నేనే ప్రారంభించి చక్కగా నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు ఎమ్మెల్యేగా శ్రీనివాస్ నాయుడు గారు చక్కటి కార్యక్రమాలు చేశారు, చక్కటి పనులు చేశారు, ఎప్పుడూ అందుబాటులో ఉంటారు, నీతి నిజాయితీగా పనిచేస్తారన్న ఒక మార్కు తప్పకుండా నేను తెచ్చుకుంటా ఉన్నాను. శ్రీనివాస్ నాయుడుకి సంబంధించి ఎందుకు మీడియాకి దూరంగా ఉంటారు? పాజిటివ్ ఆర్ నెగిటివ్? ఈ 175లో ప్రతి ఎమ్మెల్యే ఏదో ఒక సమయంలో టీవీలో కనపడాలనుకుంటారు, వార్తల్లో ఉండాలనుకుంటారు. ఎందుకని శ్రీనివాస్ నాయుడు అండర్ ది ర్యాడర్ ఉండాలనుకుంటారు? ఎప్పుడు మీడియాకి దొరకకుండా ఎందుకని అట్లా? అలాంటిది ఏమీ లేదు. అనేక ఇంటర్వ్యూలు వచ్చినాయి, అనేక కార్యక్రమాలు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటాం, అందరితో మాట్లాడుతూ ఉంటాం, ప్రతిరోజు ప్రెస్లో వస్తాం, ప్రతిరోజు కవరేజ్ ఉంటుంది. అయితే పబ్లిసిటీ అన్నది ఒకరికి ఒకలాగా ఉంటుంది. నా వర్కే నాకు పబ్లిసిటీగా ఉండాలని కోరుకునే మనిషిని. నేను మాట్లాడే బదులు నా వర్క్ నా తరపున మాట్లాడాలని అనుకుంటూ ఉంటాను. ఈరోజు నాకు అది చాలా హెల్ప్ చేస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి చోట కూడా నేను వెళ్ళిన చోట నాయుడు గారు ఇచ్చేశారు, శ్రీనివాస్ నాయుడు గారు ఇచ్చేశారు అని చెప్తే దాని సంతోషం ఉంటుంది. నేను చెప్పే బదులు ప్రజలు దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సంతోషమే వేరు. అది అన్ని చోట్ల నాకు కలుగుతూ ఉంది. అందుకని మీడియాకు దూరం అంటూ ఏమీ లేదు. ఎప్పటికప్పుడు ప్రెస్ మీడియా ఇస్తూ ఉన్నాం, ఎప్పుడు ప్రెస్ కవరేజ్ ఇస్తూ ఉన్నాం, ప్రతి కార్యక్రమంలో ప్రెస్తో మాట్లాడుతూ ఉన్నాం, ప్రతిరోజు ఏదో కార్యక్రమంలో ప్రెస్తో మాట్లాడుతూనే ఉంటాం. నిడదవోలు నియోజకవర్గంలో గడప గడప కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వారి దగ్గర నుండి ఏ సమస్యలు ప్రధానంగా మీ దగ్గరకు వస్తున్నాయి? ముఖ్యంగా ఎవరికైతే ఇంకా కూడా ఏదన్నా వారికి అందరూ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందాయి, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, టెక్నికల్ రీజన్స్ వల్ల ఏదో ఆధార్ కార్డులో ఏజ్ కరెక్ట్గా లేదని, లేకపోతే ఏదో చిన్న చిన్న విషయాల గురించి ఏదైనా పథకాలు ఆగినప్పుడు అవి చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఇళ్ల స్థలాలు అందరికీ ఇవ్వడం జరిగింది. అక్కడక్కడ ఎవరికైనా ఇళ్ల స్థలాలు రాని వారికి కూడా అడుగుతూ ఉన్నారు. మళ్ళీ రెండో విడతలో జగన్ గారి గతంలోనే చెప్పడం జరిగింది మనకి. ఇది ఇళ్ల స్థలాలు ఇవ్వటం అన్నది నిరంతరం జరిగే కార్యక్రమం. ఎవరికైతే రాలేదో సెకండ్ రౌండ్లో, థర్డ్ రౌండ్లో 90 days కార్యక్రమాన్ని పెట్టి ప్రతి వారికి అందజేస్తూ ఉన్నాం. ఆ సమస్యలు ఎక్కువ అడుగుతూ ఉన్నారు. ఇంకా అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో రోడ్లని, డ్రైన్లని ఎక్కడైనా లేకపోతే అవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తి చేస్తాం. ఎందుకంటే అన్నీ ఒకే షార్ట్ పీరియడ్లో మనకు వచ్చిందల్లా 3 years కూడా రాలేదు. ఎందుకంటే 2 years కోవిడ్లోనే లాక్డౌన్లు, షట్డౌన్లతో సరిపోయింది. మరి ఆ టైంలో కూడా ఫుల్గా వర్క్ చేస్తూ ఉన్నాం కోవిడ్ మీద. మరి ఈ 3 yearsలో చేయగలనంత మ్యాక్సిమం చేసుకుంటూ వచ్చాం. ఇంకా కూడా ఈ కంటిన్యూషన్ వర్క్లో రాబోయే రోజులు తప్పకుండా ఏ విధంగా అయితే అన్ని గ్రామాల్లో బిల్డింగ్స్, స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ పూర్తి చేసామో, రాబోయే రోజుల్లో మిగిలిన ఏదైనా డ్రైనేజ్ వర్కులు ఉంటే రోడ్లు కూడా పూర్తి చేస్తామని ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇస్తాం. టీడీపీ, జనసేన సూపర్ 6తో వస్తున్నాయి. ఆ సూపర్ 6 వలన వైఎస్ఆర్సీపీకి ఏమైనా ఇబ్బంది ఉంటుందో? ఉచిత ఏడాదికి 3 గ్యాస్ బండ్లు అంటున్నారు, అమ్మకు వందనం, ఈ కార్యక్రమాల వల్ల ఇవన్నీ నేను విన్నప్పుడు నిజంగా కూడా మాకు వారు మూర్ఖత్వం గురించి మాట్లాడాలి. ఎందుకంటే 4.5 సంవత్సరాలు జగన్ గారు ఏదైతే పథకాలు ఇస్తూ ఉన్నారో అది 100% ఫీజు రీఎంబర్స్మెంట్ అవనేయండి, లేకపోతే అమ్మఒడి లాంటి పథకం అవనేయండి, లేకపోతే వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, లేకపోతే వాహన మిత్ర, డ్వాక్రా రుణమాఫీ, ఇలాంటి పథకాలన్నీ మనం ఇస్తున్నప్పుడు 4.5 సంవత్సరాలు కూడా ఇదే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు ఏమంటా ఉన్నారు? ఇదంతా కూడా జగన్ గారు అంతా డబ్బు అంతా కూడా ప్రజలకు ఇచ్చేస్తున్నారు, అంతా పంచిపెట్టేస్తూ ఉన్నారు, రాష్ట్రం అప్పుల పాలైపోతుంది. మరి అదేవిధంగా ఇదంతా కూడా అంతేకాదు, చంద్రబాబు నాయుడు అయితే ఒక స్టెప్ ముందుకెళ్ళి ప్రజలను కూడా తిట్టి ఈ విధంగా ప్రజలందరినీ సోమరిపోతులు అయిపోతున్నారు అని ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ నాటకాలు, బూటకాలు, మోసం అన్నీ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి చంద్రబాబు నాయుడుతో.
మళ్ళీ మేము అమ్మఒడి ఇస్తున్నామని ఈ అమ్మఒడికి నేను ఇంకొకటి అదనంగా ఇస్తాను, లేకపోతే నేను ఈ పథకం ఇస్తున్నారు జగన్ గారు దానికి అదనంగా ఇస్తామని ఏదో బేరసారాలు చేసినట్టు ఈరోజు జగన్ గారు ఏదైతే మంచంతా చేస్తున్నాడో దాన్ని ఇన్ని రోజులు విమర్శించి ఎలక్షన్స్ వస్తున్నాయని మళ్ళీ మోసం మాటలన్నీ మాట్లాడటం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఉచిత మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం అని కూడా చెప్తున్నారు. దాని మీద ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు జగన్ గారి మేనిఫెస్టో వస్తుంది, మన సీఎం గారి మేనిఫెస్టో ప్రకారంగా అన్ని విడుదల చేస్తారు. ఓకే, రాబోయే ఎన్నికల్లో ఎటువంటి హామీలతో ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు? అదే మేనిఫెస్టో అది సీఎం గారు డిసైడ్ చేశాక అన్నీ కూడా రిలీజ్ చేస్తారు. గతంలో ఏదైతే నవరత్నాలు మేనిఫెస్టో ఇచ్చామో 100% అమలు చేసాం. అలాగే ఇప్పుడు వచ్చే మేనిఫెస్టో కూడా 100% అమలు చేసే మాటలే జగన్ గారు చెప్తారు, అవే వాగ్దానం చేస్తారు, అవే హామీలు ఇస్తారు. అంతేగాని తెలుగుదేశంలాగా 2014లో 600 హామీలు ఇచ్చారు, అందులో ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. 600 హామీ ఆన్లైన్లో లేకుండా లిస్ట్ తీసేశారు, ప్రింటెడ్ లిస్ట్ తీసేశారు. ఎవరికి కనపడకుండా ఎవరైనా అడుగుతారోమో అని ఒక్కటి కూడా ఏది కనపడకుండా డిలీట్ చేసేయటం జరిగింది. మరి అలాగ ఉండదు, జగన్ గారితో చెప్పిన మాట 100% జరుగుద్ది. సంక్షేమ పథకాల్లో చాలా భారీ ఎత్తున అవినీతి జరుగుతుంది, అభివృద్ధి ఏమాత్రం లేదు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉందని అంటున్న ప్రతిపక్షాలకు ఏం సమాధానం చెప్తారు? ఏం సంక్షేమ పథకాల్లో అవినీతి జరిగింది అది చెప్పాలి కదా. ఏం అవినీతి? సంక్షేమ పథకాలు డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తున్నాయి. అసలు అవినీతి ప్రసక్తి ఎక్కడ ఉంది? ఒక పైసా కాదు, ఒక రూపాయి కాదు కదా, ఒక పైసా అవినీతి లేదు. నేరుగా వాలంటీర్స్ తీసుకెళ్ళి వారి పెన్షన్ వాళ్ళ చేతిలో పడుతూ ఉన్నారు. మిగతా పథకాలన్నీ బటన్ నొక్కితే నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి. ఎక్కడైతే ఒక బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫరు, అసలు ఇక్కడ అవినీతి ప్రసక్తి ఎక్కడ ఉంది? ఓకే, అయితే మొత్తం మీద చూసుకుంటే నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి సీఎం జగన్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాం. దాంతోపాటుగా ప్రతిపక్షాల మేనిఫెస్టో కన్నా తమ మేనిఫెస్టో పీపుల్స్ మేనిఫెస్టోలో ఉంటుంది. వాటిని బట్టి ప్రజల్లోకి రాబోయే ఎన్నికల్లో వెళ్తాం, తప్పనిసరిగా నిడదవోలు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని కూడా ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, నిడదవోలు నుండి.